అన్నయ్యకి చెప్పకుండా వెళ్ళటం తప్పు కాదా? మరి అమాయకురాలు అడుగుతావేంటి? భాగ్యం ఎందుకు పార్వతిని అంతలా నిలదీస్తున్నావు? ఏ పార్వతి తన కొడుకుని చూసుకోవాలని, అక్క సరస్వతితో మాట్లాడాలని వెళ్ళకూడదా చెప్పు? పార్వతి మంచి మనసున్న మనిషి. అలాంటి పార్వతిని ఇలా నిలదీయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? పార్వతి, ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు, వెళ్ళి రెస్ట్ తీసుకోపో. ఎలా ప్లేట్ తిప్పేసావేంట్రా అన్నయ్య? నా మొహం మండ. ఇప్పుడు పార్వతిని నిలదీస్తే అక్కడ సరస్వతి నుంచి ఫోన్ వస్తుంది. ఆ పెంట అవసరం నాకు? అందుకే ప్రేమ నటించి ప్రేమలో ముంచినట్టు చెప్పా. ఆ తర్వాత వీపుకు తెలియకుండా పొడవాలి, కత్తికి తెలియకుండా కొయ్యాలి. ఇదేంటి కొత్తగా చెప్తున్నావు? ఇది లోక్నాథ్ సిద్ధాంతం భాగ్యం. అర్థం అవ్వాలంటే నీలాంటి స్థాయి వాళ్ళకి చాలా టైం పడుతుంది. లాయర్ గారు, ఎట్ ఎనీ కాస్ట్ ఈ ప్రాబ్లం క్లియర్ అయిపోవాలి. దానికి ఎంత ఖర్చు అయినా నేను భరిస్తాను. లాయర్ గారు, నేను తర్వాత కాల్ చేస్తాను. ఏంటి ఇలా వచ్చావు? నీ అనవసరమైన ఆవేశం వల్ల ఎంత నష్టం జరిగిందో ఒక్క క్షణం ఆలోచించావా వీణా? స్ట్రైక్ వచ్చింది, వర్కర్స్ కుటుంబాలు కష్టాలు పడేలా చేసింది. ఇప్పుడు ఇలా లాయర్లు, పోలీసులు అంటూ లేని తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఇవన్నీ అవసరమా వీణా? బిజినెస్ లో ఇలాంటివన్నీ కామన్ వేదా. నేను చూసుకుంటాను, యూ డోంట్ వరీ. వరీ అవ్వాల్సింది నువ్వు. రిషి చేతిలో నీ జీవితం బలైపోయిందని, అన్యాయం జరగకూడదని అత్తయ్య మావయ్యలు రిషితో నీ పెళ్లి జరిపించారు. నీ భవిష్యత్తుకి భరోసా కావాలంటే మావయ్య గారు మీ ఇద్దరి పేర్ల మీద ఆస్తి రాసిచ్చారు. అత్తయ్య నీ టాలెంట్కి గుర్తింపు దక్కాలని నువ్వు అడగకుండానే చెక్ పవర్ ఇచ్చి నిన్ను బోర్డ్ డైరెక్టర్ని చేసింది. అంత చేసిన ఆ ఇంటికి నువ్వేం చేశావు? నీకోసం అంత చేసిన వాళ్ళకి నువ్వేమిచ్చావు? నీ వల్ల భర్తగా రిషికి సుఖం సంతోషం లేదు. అత్తా మామయ్యలకి కంటికి కనబడిన శత్రువులా ఉంటూ వాళ్ళు క్షోభపడే పనులు చేస్తున్నావు. ఇంటి పరువుని బజారుకి ఈడ్చడమే ధ్యేయంగా పెట్టుకుని ఇవన్నీ చేస్తున్నావు. వద్దు, అన్నీ వదిలి మంచి భార్యగా, మంచి కోడలిగా కంపెనీ పేరు పెంచే డైరెక్టర్గా ఉండు వీణా. నేను నీలా కాపురం చేయడానికి వచ్చిందాన్ని కాదు, నేను ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చిందాన్ని. తెలిసి కూడా ఇలా మాట్లాడడం నీ మూర్ఖత్వం వేదా. మూర్ఖత్వం నాది కాదు, నీది. ఒక తప్పు చేసి ఆ తప్పుని కవర్ చేసుకోవడానికి మరో తప్పు చేస్తున్నావు. దీన్నేమంటారు? ఎవరెవనా ఐ డోంట్ కేర్. అయినా తప్పు నేను చేయలేదు వేదా, నువ్వు చేసావు. నేనా? ఎస్, నువ్వే తప్పు చేసింది, గొడవలు సృష్టించింది నువ్వు. నో. ఎస్, మనం చేసుకున్న ఛాలెంజ్ ప్రకారం నన్ను పడగొట్టాలని నువ్వే యూనియన్ గొడవని వాడుకున్నావు. కంపెనీకి కార్ చిచ్చు పెట్టావు. స్ట్రైక్ అనే ఊబిలోకి నన్ను నెట్టి తమాషా చూస్తున్నావు. స్టాప్ ఇట్ వీణా. మామయ్య రిషిల మీద నీకున్న చెడ్డ ఉద్దేశాన్ని మంచిగా మార్చాలని ప్రయత్నం చేస్తుంటే నన్ను అపార్థం చేసుకుని నా మీదే నిందలేస్తున్నావా? దిస్ ఈస్ టూ మచ్. వావ్ వావ్ వేదా, వావ్, సూపర్ గా హ్యాక్ చేస్తున్నావు. బిజినెస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి నీ తెలివితేటల గురించి నాకు తెలీదా? ఎవరిని ఎప్పుడు ఎలా తొక్కాలో నీకు వెన్నతో పెట్టిన విద్య. అదే నా మీద అప్లై చేసావు, నన్ను దోషించేశావు. ఎదురుదాడి చేసినంత మాత్రాన నిజం అబద్ధమైపోదు. ఇంత నెగిటివ్గా ఆలోచించే నిన్ను ఎవ్వరూ బాగు చేయలేరు. నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడతావు. ఇక నిన్ను చూసి నేను జాలిపడ్డం తప్ప ఇంకేమీ చేయలేనని అర్థమైంది. నేను తవ్వుకున్న గోతిలో నేను పడతానో వేరే ఎవరినైనా తోస్తానో నాకు తెలుసువేదా. అయినా ఇక నా గురించి ఏమీ మాట్లాడుకో.
తప్పకుండా నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచిస్తాను వేదా. సొంత అక్క ఉంటే ఎలా నా గురించి జాగ్రత్తలు తీసుకునేదో అలాగే నువ్వు కూడా నేను తప్పులు చేయకుండా ఉండేలా మంచి మాటలు చెప్పి సరైన దారిలో వెళ్ళేలా చేస్తున్నావు. థ్యాంక్ యూ వేదా, థ్యాంక్ యూ వెరీ మచ్. అత్తయ్య వచ్చింది, ఓవర్ యాక్షన్ చేయకు. నీకు మరోసారి చెప్తున్నాను వీణా, వర్కర్స్ కష్టపడకుండా తొందరగా తెలివైన నిర్ణయం తీసుకో. సొంత అక్క చెల్లెల్లా ఉన్న మీ ఇద్దరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. ఇలాగే మీరు కూడా మీ భర్తలతో కలిసిపోతే చూడాలని ఆశగా ఉంది. అది తీరుస్తారు కదూ? తప్పకుండా అత్తయ్య. ఆ మాట చాలమ్మా. పదండి, భోజనాలు రెడీ అయ్యాయి. సరే అత్తయ్య. సరే అత్తయ్య. ఛాలెంజ్లో నేను గెలుస్తాను. తలంచి నీ ఓటమి నొప్పుకోవడానికి రెడీగా ఉండు. చూద్దాం. ఆఫీస్లోనూ ఇంట్లోనూ కొంచెం కూడా ప్రశాంతత లేకుండా పోయింది. ఈ ఫ్యాక్టరీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యాక పీస్ఫుల్గా ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళి చిల్ అవ్వాలి. లేదంటే పిచ్చెక్కేలా ఉంది. అంతకంటే ముందు ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో అంత చిక్కడం లేదే. బుజ్జి, హాయ్. హాయ్ అక్క. ఏంటి స్కూల్ నుంచి ఇప్పుడు వస్తున్నావా? లేదక్క, ట్యూషన్కి వెళ్ళొస్తున్నాను. ఫ్రెండ్స్ ఎవరు లేరా మరి? ఇలా ఒక్కదానివే వస్తున్నావు? మా కాలనీ నుంచి నేను ఒక్కదాన్నే అక్క ఇక్కడికి ట్యూషన్కి వచ్చేది. అయినా ఇంత లేట్ ఏంటి మరి? ట్యూషన్ సార్ లేటుగా వచ్చారక్క, అందుకే మాకు లేట్ అయింది. అవును, నువ్వేంటక్క ఇక్కడ? నేను సరదాగా బయటకు వచ్చానులే. అవునా? ఎవరా పాప? వీణ అంత క్లోజ్గా మాట్లాడుతుంది, ఎవరై ఉంటుంది? అది సరే, మరి రావడం లేట్ అవుతుందని ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసావా? లేదక్క. అదేంటి ఇంత లేట్ అయింది? ఇంట్లో వాళ్ళు ఎంత కంగారు పడతారు చెప్పు. అవును, కానీ ఎలా చెప్పగలను? ఎలా చెప్పడం ఏంటి బుజ్జి? ఫోన్ చేసి చెప్తే సరిపోతుంది కదా. నాకు ఫోన్ లేదు కదా, ఎలా ఫోన్ చేయాలి? ఇదిగో ఈ వాచ్ తీసుకో, నీ దగ్గరే పెట్టుకోవాలి. ఇక నుంచి ఇంటికి రావడం లేట్ అయినా ఏదైనా ప్రమాదంలో ఉన్నా వెంటనే దీని నుంచి ఇంటికి ఫోన్ చేసి చెప్పాలి, సరేనా? ఎందుకు నవ్వుతున్నావు? వాచ్ నుంచి ఎలా ఫోన్ చేస్తారక్క? ఫోన్ నుంచి ఫోన్ చేస్తారు గాని. ఈ వాచ్ లో నుంచి కాల్ చేసుకోవచ్చు. ఆ నిజంగానా? అయినా సరే వదిలేయక్క. నన్ను అక్క అంటున్నావు? అక్క గిఫ్ట్ ఇస్తుంటే ఎవరైనా వద్దంటారా చెప్పు? మరి నీకు? నేను ఇంకోటి తీసుకుంటానులే, ఇది నువ్వు తీసుకో.
బాగుందా? చాలా బాగుందక్క. సరే పద, నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఓకే అక్క. వీణా, నువ్వేంటి ఇక్కడ? ఎవరా పాప? నువ్వేంటి నన్ను ఫాలో అవుతూ వచ్చావా? నాకు ఇంక రెండో పనే లేదుగా. ఎందుకీ పాప ఎవరు? పాపకి నీకేంటి సంబంధం? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎంత పొగరే నీకు! హలో, సారీ సార్, ఫోన్ చేసినట్టున్నారు. బైక్ మీద ఉన్నాను, వినబడలేదు. చెప్పండి సార్. ఏంటి సూర్య, ఏంటి సంగతి? నువ్వు మాకేం హ్యాండ్ ఇవ్వట్లేదు కదా? అయ్యో సార్, నేను మీకు హ్యాండ్ ఇవ్వడం ఏంటి సార్? లేదు, వర్కర్స్ అందరూ బట్టలు బోనసులు తీసుకున్నారని విన్నాను. మీరేమన్నా ప్లేట్ ఫిరాయిస్తున్నారేమన్నా డౌట్ వచ్చింది. అలాంటిదేమీ లేదు సార్, నేనెప్పటికీ మీ మనిషినే. ఆ బట్టలు బోనస్లు తీసుకుంది కూడా కొంతమందే సార్. వాళ్ళు అసలు మన క్యాడరే కాదు. ఏమో, వీణా ఇన్ఫ్లుయెన్స్కి లొంగిపోయి మీరు కూడా మారిపోయి రేపు పొద్దున్నే ఎక్కడ పనిలోకి వస్తారని భయం వేసింది. సార్, మీకు ఆ భయమే అక్కర్లేదు సార్. మళ్ళీ చెప్తున్నాను, ఈ సూర్య మీ మనిషి. వాళ్ళిచ్చే బట్టలకో బోనస్లకో లొంగిపోయే మనిషే కాదు సార్. గుడ్, అదే మాట మీద ఉండు. అలాగే సార్, ఉంటాను. से प्यारू अंदम तन ऊरू सारे हुशारू बेगम बेजारू आरा से प्यारू. చెయ్యమ్మా, ఎందుకు ఆపేశావు? బాగుంది. ఇప్పటికి చాలు బాబాయ్. అవును, చేతిలో కవర్ ఏంటి? నువ్వే చూడు. ఎవరు వీళ్ళు? ఇవి మీరెందుకు తెచ్చారు బాబాయ్? తేవాల్సిన టైం వచ్చింది కాబట్టి. అంటే ఇంట్లో పెళ్లి బాజాలు మోగాల్సిన సమయం వచ్చిందమ్మా మాలిని. అందుకే నీకోసం పెళ్లి కొడుకుల ఫోటోలు తెచ్చా. స్టార్ట్ చేసావా బాబాయ్? తప్పదు కదమ్మా. నీ గురించి నేను కాకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు చెప్పు? ఈ అబ్బాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్, బాగా సెటిల్ అయిన ఫ్యామిలీ. అబ్బాయి నచ్చలేదా? అయితే ఈ అబ్బాయిని చూడు, అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. నీకు మ్యాచ్ అవుతాడు అనిపిస్తుంది. ప్లీజ్ బాబాయ్, నాకిప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఇలాంటివి మళ్ళీ రిపీట్ చేయకండి. అది కాదమ్మా. కార్తీక్, కరెక్ట్ టైంకి వచ్చావు. పెళ్లి చేసుకోమ్మా అంటే ఆ ఉద్దేశమే లేదు అంటుంది. నువ్వైనా కొంచెం నచ్చజెప్పి పెళ్లికి ఒప్పించు బాబు. నాకు కాబోయేవాడు ఫోటోల్లో కాదు బాబాయ్, ఫోటోలు పట్టుకుని నా ఎదురుగా నిలబడ్డాడు. కాకపోతే ఇంకా ట్రాక్లోకి రాలేదు. కొంచెం టైం పడుతుంది, బట్ నేను వెయిట్ చేస్తాను. ఆయన చెప్తే నేను ఒప్పుకోవాలా బాబాయ్? నెవర్. నా డెసిజన్ ఫిక్స్. ఎవరో చెప్తే నేను విన్ను. మాలిని, ఈ అబ్బాయి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. నీకు మ్యాచ్ అవుతాడనిపిస్తోంది. అయితే నువ్వే పెళ్లి చేసుకో. జోకులొద్దు. నీకు పెళ్లి చేస్తే అంకుల్ బాధ్యత కూడా తీరిపోతుంది కదా. నా పెళ్లి ఎప్పుడు జరగాలో నాకు క్లారిటీ ఉంది కార్తిక్. ఈ టాపిక్ లైట్ తీసుకో. ఇప్పుడు నువ్వెందుకు వచ్చావో చెప్పు.
అంకుల్తో ఆఫీస్ వర్క్ గురించి మాట్లాడడానికి వచ్చాను. మనం తర్వాత మాట్లాడదాం, ముందు నువ్వు తనతో మాట్లాడు. ఏంటి మిస్టర్, నీ ఏజ్ ఏంటి, నీ రేంజ్ ఏంటి? నేనెవరిని పెళ్లి చేసుకోవాలో ఫిక్స్ చేసేంత పెద్దోడివైపోయావా? నీ అల్లరికి బ్రేకులు పడాలంటే నీ మెళ్ళో 3 ముళ్ళు పడాల్సిందే. అయితే నువ్వే వెయ్యి. ఏమన్నావు? నేను ఒకేసారి చెప్తాను, రిపీట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఇలాంటి తింగరి మాటలే వద్దనేది. బుద్ధిగా పెళ్లి చేసుకుంటే అంకుల్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో ఆలోచించావా? దానికి ఇంకా టైం ఉందంటున్నాను కదా కార్తీక్. నేను నీ ఫ్రెండ్ని బెస్ట్ని అంటావు, కానీ నేను చెప్పిన మాట విను. ఇదేనా నువ్వు నాకు ఇచ్చే రెస్పెక్ట్? హలో బాబు, నేను నీకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చానో, ఎక్కడ ప్లేస్ ఇచ్చానో నీకు తెలీదులే. ఈ డొంక తిరుగుడు మాటలే వద్దనేది. అబ్బా, ఈ వేస్ట్ టాపిక్ వదిలే. ఇప్పుడు చెప్పు, ఆఫీస్ మ్యాటర్ మాట్లాడడానికి వచ్చావా లేదంటే నన్ను చూడడానికి వచ్చావా? నాన్ సింక్ లో మాట్లాడొద్దు. స్ట్రైక్ ఉంది, మన స్టాక్ అలాగే ఉంది, ఎలా చేద్దామని డిస్కస్ చేయడానికి వచ్చాను. రిలాక్స్ కార్తీక్. అయినా నువ్వు తొందరలోనే నీతో ఐ లవ్ యూ చెప్పించుకొని మా బాబాయ్తో నీ అల్లుడు కార్తీక్ అని చెప్పేస్తాను. ఐ లవ్ యూ కార్తీక్. ఇప్పుడు పార్వతి మీద కోపడడం కంటే సరస్వతి ఇంటికెళ్ళి ఏం మాట్లాడిందో, సరస్వతికి నా మీద కోపం తగ్గిందో లేదో తెలుసుకోవడం బెటర్. ఏంటి పార్వతి? భోంచేశారు కదండి, కిల్లి ఇద్దామని ఆకు వక్క సున్నం తెచ్చానండి. భలే తెచ్చావు పార్వతి. నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టుగా సరస్వతి కూడా అర్థం చేసుకోలేదు తెలుసా? చాలే ఆపండి, అక్కతో నాకు పోలికేంటండి? ఇదేంటి, పార్వతి అన్నయ్యకి కిళ్ళి ఇచ్చి పడగొట్టాలని చూస్తుందా? మధ్యాహ్నం నువ్వు నిజంగానే సరస్వతి ఇంటికి వెళ్ళావు పార్వతి? ఓహో, అన్నయ్య కిళ్ళి వేసుకున్నా అసలు విషయం మర్చిపోలేదన్నమాట. చూద్దాం పార్వతి ఏం చెప్తుందో. వెళ్తే వెళ్ళాలో పార్వతి. మధ్యాహ్నం నేను కూడా ఇదే మాట అన్నాను కదా. నీకక్కడ కొడుకున్నాడు, వాణ్ణి చూడాలని, వాడి మంచి చెడ్డ అడిగి తెలుసుకోవాలని నీకుండదా ఏంటి? అయినా సరస్వతి చేసిందేది నాకు నచ్చలేదు పార్వతి. తల్లేమో అక్కడ, 2 కొడుకులు ఇక్కడ, నువ్వేమో ఇక్కడ, నీ కొడుకేమో అక్కడ. ఆవిడికి ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసినట్టు మన కుటుంబాన్ని విడగొట్టేసింది. అది నాకు ఇష్టం లేకపోయినా సరే అని తన మాటను ఒప్పుకున్నాను కదా. అంటే నాలో ఇంకా మంచితనం మిగిలిందని అర్థం కదా పార్వతి. ఆహా, అద్భుతం, అమృతంలో ఉంది పార్వతి. పార్వతి, నా గురించి సరస్వతి ఏమనుకుంటుందో చెప్పలేదు. మంచిగానే అనుకుంటుంది కదా. అక్కకి ఈయన మీద ఇంకా అనుమానం కోపం పోలేదని ఎలా చెప్పాలి? సర్లే, ఆవిడ గారికి నా మీద ఇంకా కోపం పోయినట్లేదు. ఇదిగో కిళ్ళి తీసుకో. వద్దండి. వద్దంటే ఎలా పార్వతి? ఈ మధ్యన సరిగ్గా తినట్లేదు, అందుకే చూసావు ఎలా చిక్కిపోయావా? బహుశా నీ కొడుకు దూరంగా ఉన్నాడన్న బెంగ అనుకుంటా. బాధపడకు, తొందరలోనే సరస్వతిని కార్తీక్ని ఇంటికి పిలిపిద్దాం. అందరం కలిసి భోంచేద్దాం. సరస్వతిని ఇక్కడే ఉండమని బతిమిలాడి ఒప్పిద్దాం, సరేనా? ఏడోకు పార్వతి, ఏడోకు. అన్నయ్యని వదిన తలుచుకుంటుందేమో.
వాటర్ తీసుకురా పార్వతి. శభాష్రా అన్నయ్య, భలే దెబ్బ కొట్టావు. మోక్ష, నాన్న పుట్టినరోజుని సంతోషంగా జరుపుకోవాలి వీణా. బాధపడకు. నువ్వేడిస్తే అన్నయ్య కూడా బాధపడతాడు. ఊరుకో.